ఆర్మూర్ అభివృద్ధి కోసం ఎంతవరకైనా తెగిస్తాము, ఎక్కడైనా నిలదీస్తామని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కొడంగల్లో కూడా నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అసలు ఎందుకు అక్కడ వరకు నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు అనే అంశానికి సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. సార్ చెప్పండి, మీరు కొడంగల్లో నిరాహార దీక్ష చేస్తారు ఎందుకోసం అసలు? ఇప్పుడు ఇక్కడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మోసకారి, మాటల మరాఠీ, తెలంగాణ ప్రజలను వంచి మోసపూరిత వాగ్దానాలతో మా అమాయక ఉత్తర తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన 3 నెలల నుంచి దొరికినట్లు ప్రతి జీవో కొడంగలే, ప్రతి డబ్బు కొడంగలే. కొడంగల్తో పాటు ఇంకా ఈయనతో పాటు 3 జిల్లాల వాళ్ళు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ ఉన్నారు. మొత్తం మా ఉత్తర తెలంగాణ ప్రతి రూపాయిని కూడా వీళ్ళు దోసుకుపోతున్నారు. కాబట్టి నా ఆర్మూరు ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యం. కాబట్టి కొడంగల్కి వెళ్ళి నాకు రావాల్సిన డబ్బులు తీసుకురావడానికి, అయితే డబ్బులన్నా రావాలా, శవమన్నా రావాలా, రాకేష్ రెడ్డి అచ్చుడన్నా కావాలా, లేకపోతే 10,000 అచ్చుడన్నా కావాలని దాని గురించి తెలుసు. అంటే ఇప్పటి నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు మీకు బీజేపీ పార్టీ? ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు సీఎం గారికి లెటర్ ఇస్తున్నాము. మొన్న తీసుకుపోయిన 1432 కోట్లు, 1432 కోట్లు. ఒక్క నిమిషం. నేడు కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన. నాకు తెలిసి సీఎం రేవంత్ తెలంగాణ సీఎం కాదు, ఇతను ఓన్లీ కొడంగల్ సీఎం. 4,369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కొడంగల్ ఎత్తిపోతలు, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలకు శ్రీకారం. 1432 కోట్లు. ఎవడి అబ్బ సొమ్ము? ఆరుమూరోడు పన్నులు కట్టలేదా? ఆరుమూరోడు మీద అప్పులు తెస్తలేవా? నీ అన్న తిరుపతి రెడ్డి, నీ తమ్ముడు కొండల రెడ్డి డబ్బులు ఏమైనా ఉంటే, మీ ఉమ్మడి ఆస్తులు ఏమైనా ఉంటే మీ కొడంగల్కి పంచుకోండి. ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వ ఆదాయం ఉందో మా ఆర్మూరు ప్రజలకు రావాల్సిన హక్కులు అన్ని వచ్చే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మా అభివృద్ధికి సంబంధించిన ప్రతి పని సాధించే వరకు విశ్రమించేది. నిరాహార దీక్షకు పార్టీ సపోర్ట్ చేస్తుంది సంపూర్ణంగా. ఇప్పుడే చెప్పారు కదా, ఇప్పుడే చెప్తున్నా. ఇదే కాదు, ఈ రేవంత్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా చెప్తున్నా, 3 నెలల ముచ్చట, 3 నెలలు ఊడిపోయే ముఖ్యమంత్రి పదవి గురించి ఉత్తర తెలంగాణ ప్రజలను అవమానపరచకుండా. ఎవరైతే ఒక దొర, ఒక వెలుమ దొరని కొల్లాపురాన్ని ఇన్ఛార్జ్ మంత్రి పెట్టి ఆర్మూర్లో నన్ను అభివృద్ధి ఆపేపిస్తావా? నాకు 24 గ్రామ పంచాయతీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని శంకుస్థాపన చేయనియారా? లంబాడ బిడ్డలు కట్టుకున్న గ్రామ పంచాయతీలు ఓపెనింగ్ చేయనియారా? ఎవడు ఇన్ఛార్జ్ మంత్రి? ఎవడు? ఆర్మూరు ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యేని, అతను ఎన్నుకున్న కొల్లాపూర్ ప్రజలు ఏదంటే కొల్లాపూర్లో మీద దౌర్జన్యాలు చేయమని, ఎల్మ దూరాలు ఎట్లా చేశారో ఆ దూరాలను అక్కడ చేయమని. ఆర్మూరు ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తే, ఇట్లాంటి ఇబ్బందులు పెడితే దానికి కాబోయే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తగిన ప్రజాస్వామ్యయుతంగా తగిన సమాధానం చెప్తాం. ఈరోజు విజయ సంకల్ప యాత్ర నిజామాబాద్ జిల్లాలో 2వ రోజు కొనసాగుతుంది. ఎలా మీ నియోజకవర్గంలో నడుస్తుంది? ఎలా సార్? ఇప్పుడు ఒకటేనండి, విజయ సంకల్ప యాత్ర ఉద్దేశం ఏంటంటే ప్రజలకు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఎందుకుంది. ఈరోజు 10 సంవత్సరాలల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి వచ్చిన గుర్తింపు, భారతీయులకు వచ్చిన గుర్తింపు ఒకవైపు వాళ్ళకు ప్రజలకు చెప్పటం. ఈ 10 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధి పనులు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు కావచ్చు, ఆడబిడ్డలకు మరుగుదొడ్లు కావచ్చు, ఉచిత 83 కోట్ల మందికి ఉచిత బియ్యం కావచ్చు, ఇట్లాంటి రకరకాల స్కీములు. రెండోది ఒక వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, తలతల మెరిసే తార్ రోడ్లు కావచ్చు, లేకపోతే రెండింతలు పెరిగిన ఎయిర్ప్లేట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రక్షణ బడ్జెట్ కావచ్చు. భారతదేశాన్ని ఈరోజు ఒక దృఢంగా, బలంగా, ఒక ఇనుప కంచెలతో దృఢంగా ఉంచిన భారత ప్రధానమంత్రి ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు. ఇప్పుడు 3వది ఏంటంటే అవమానం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడెక్కడుంటే హిందువులను చంపడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు. కాశ్మీర్లో ఉన్నప్పుడు 1990లో మొత్తం హిందువులను అందరినీ కాశ్మీర్ నుంచి వదిలేపించారు. ఈరోజు వెస్ట్ బెంగాల్లో అక్కడున్న వృద్ధ మహిళ మమతా బెనర్జీ గారికి ఈరోజు మధ్యాహ్నం మైండ్ కూడా పనిచేస్తలేదు. హిందువుల మీద, హిందూ మహిళ కూడా అల్లాకి కస్సం క్యా కరుంగా దేఖ్లో అంటున్నది. అంటే ప్రతి ఒక్కడు ఈ యొక్క మాకున్ననే ప్రపంచంలో ఒక దేశం అంటే ప్రతి ఒక్కరు దాడి చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే ఈ రాహుల్ ఖాన్ నాయకత్వం ఏదైతే వహిస్తున్నారో, అప్పుడు వాళ్ళ తాత ఫిరోజ్ ఖాన్ మంచోడు ఉండే పాపం, కానీ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మా హిందువులను చంపటము, హిందువులను అవమానపరచటము, హిందువుల గుళ్ళు దాడి చేయటము, ధ్వంసం చేయటము, హిందువుల మనోభావాలు దెబ్బతీయటము. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, ఈరోజు హిందూ జాతి పాపులేషన్ తగ్గడానికి ముఖ్య కారణం శ్రీమతి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు 1970 సెంచరీలో
హిందువులకు మాత్రమే ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ప్రత్యేకంగా 100 సంవత్సరాల తర్వాత కూడా హిందూ జాతీయత వద్దని ఈ కాంగ్రెస్, నేను పదాలు వాడతలేను, ఇంకా మంచి పదాలు స్పీచ్లో వాడతాను, కానీ ఇప్పుడు ఈ ద్రోహం చేసిన జాతి ఎప్పటికీ మరవదు. ఈ కాంగ్రెస్ని హిందూ అయిన వాడికి ఇట్లా ఎవడన్నా నీ జాతిని, నీ ఆడబిడ్డలని, నీ కన్న తల్లులని, నీ పుట్టిన బిడ్డలని, తోడబుట్టిన అక్క చెల్లెలని చెరిపించే ఈ కాంగ్రెస్ని గిట్ల మీరు ఓటేస్తే మీ భవిష్యత్ తరాలు మిమ్మల్ని క్షమించాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఆర్మూర్ అభివృద్ధి రాకేష్ రెడ్డి శివమ కొడంగల్లో నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు, ఆర్మూర్ అభివృద్ధి కోసమే నేను కొడంగల్లో అమర నిరాహార దీక్ష చేస్తాను, ఆర్మూర్ అభివృద్ధి కోసమే పాటుపడతాను, కొడంగల్కు వెళ్ళి నిరాహార దీక్ష నాకు పార్టీ కూడా సపోర్ట్ ఉంది. దీనికి అంతటి కారణం ఏదైతే కొడంగల్కు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేవలం కొడంగల్కే అభివృద్ధి నిధులు తీసుకెళ్తున్నాడు. రాకేష్ రెడ్డి శివమ ఆర్మూర్ అభివృద్ధి అనే నినాదంతో నేను ముందుకెళ్తున్నానని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.